హియర్ ఈజ్ ద నాన్ స్పాయిలర్ రివ్యూ ఆఫ్ ద ఫిలిం భలే ఉన్నాడే తెలుగు మూవీ. ఇది ఈటీవీ విన్నులో స్ట్రీమ్ అవుతుంది ఈ రోజు నుంచే. ఇంకా ఈ మూవీలో యాక్ట్ చేసింది రాజ్ తరుణ్ గారు అండ్ మనీషా కందుకూరు తొలి పరిచయం. ఇంక ఈ మూవీ ఈవిడ ఒక మోడల్. ఇందులో ఫస్ట్ టైం హీరోయిన్ కింద యాక్ట్ చేశారు. ఇంకా ఈ మూవీ నాకు ఎలా అనిపించింది అనే విషయానికి వెళ్ళేలోపు మా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేయగలరు. ఇంక ఈ మూవీ నాకు ఎలా అనిపించిందంటే గుడ్ వన్ బ్రో. ఫస్ట్ హాఫ్ యావరేజ్ టు నాకైతే నచ్చింది. ఫస్ట్ హాఫ్ యావరేజ్ టు అబవ్ యావరేజ్ మధ్యలో ఉంటుంది. సెకండ్ హాఫ్ మాత్రం ఖచ్చితంగా అందరూ చూడాలి. ముఖ్యంగా మగాళ్ళైన మనం ఖచ్చితంగా చూడాలి ఈ సినిమా. అసలు కంప్లీట్ ఆపోజిట్ కింద ఉంటాడు మగాళ్ళకి. తనని చాలా తప్పుగా అర్థం చేసుకుంటూ ఉంటారు. నిజంగా ఒక తేడా అని అనుకుంటూ ఉంటారు. ఇంతకీ నిజంగానే తేడానా కాదా మన రాజ్ తరుణ్ గారు అనుమానం నిజమా కాదా, లేదా నిజంగా అమ్మాయి కూడా, లేదా నిజంగా తేడానా కాదా అన్నదే స్టోరీ లైను. పాజిటివ్కి వస్తే స్టోరీ అంటే చాలా బాగా తీసుకొచ్చారు. స్క్రీన్ ప్లే కూడా బాగానే ఉంది. కొన్ని చోట్ల ల్యాగ్ అనిపించినా కూడా బాగానే ఉంది. హీరోయిన్ యాక్టింగ్ కూడా ఫస్ట్ టైం అయినా కూడా బాగా చేశారు. ఇంకా హీరో అయితే చాలా భయంగా అమాయకంగా చాలా బాగా చూపించారు హీరో క్యారెక్టర్ని అయితే. ఇంటర్వెల్ అయితే మనకే డౌట్ వచ్చే రేంజ్లో ఆపుతారు. ఇంకా ఈ మూవీ చాలా మంచి కాన్సెప్ట్ కింద తెరకెక్కించారు ఈ సినిమా. 2 hours 15 minutes చాలా తక్కువ రన్ టైం ఉంది కాబట్టి ఖచ్చితంగా అందరూ చూడాలి. మగాడు అనేవాడు మీదడిపోయి ముద్దులు ఎట్టేసి అది ఇది చేసేవాడు కాదు. కష్టం వస్తే చచ్చేంత అయినా తెగిస్తాడు అన్నట్టుగా క్లైమాక్స్లో లాస్ట్ 30 minutesలో చాలా అద్భుతంగా చూపించారు. ఇంకా లాస్ట్ ట్విస్ట్ రివీల్ అయితే బుర్ర పాడైపోద్ది. ఇంకా మగాడంటే మీద పడిపోయి రెచ్చిపోయేవాడు కాదు, ఆపదొస్తే అడ్డుకునేవాడు అనే కాన్సెప్ట్ని చాలా కొత్త కాన్సెప్ట్తో చీరలు కట్టే శారీ డ్రాపర్ అనే క్యారెక్టర్తో తీసుకొచ్చారు ఈ మూవీ. చీరలు కడుతూ ఉంటాడు కానీ టచ్ చేయకుండా చీర ఎలా కట్టుకోవాలో చూపిస్తూ, అర్థం కాకపోతే ఎలా కట్టాలో కట్టి చూపించి, చెయ్యి కూడా టచ్ చేయకుండా కట్టి చూపిస్తాడు. అది ఎలాగనేది మీరు సినిమాలోనే చూసి తెలుసుకోవాలి. అంత నీట్గా తీసుకెళ్ళారు ఈ సినిమా. మధ్యలో సెకండ్ హాఫ్లో కొన్ని వల్గర్ సీన్స్ కింద అనిపించవచ్చు కొద్దిగా, కొంతమందికి అనిపించవచ్చు, కొంతమందికి అనిపించకపోవచ్చు. కానీ ఆ సీన్స్ ఉన్నా కూడా సినిమాకి జస్టిఫికేషన్ చేయడం కోసమే పెట్టారనే ఫీలింగ్ అయితే ఖచ్చితంగా నాకైతే కలిగింది. మీకు కూడా అలాగే అనిపిస్తుంది అనుకుంటున్నాను. ఇంకా సీన్స్ కొన్ని అసలు మగాడు ఎలా ఉండాలి, పెళ్లి చేసుకున్న తర్వాత కూడా అలాగే ఉంటే వచ్చే అనుమానాలు ఏంటి అనేది సెకండ్ హాఫ్లో చూపిస్తారు. అది కూడా బాగా హ్యాండిల్ చేశారు సెకండ్ హాఫ్లో. జస్ట్ ఎంగేజ్మెంట్ మాత్రమే చూపించారు, పెళ్ళి అయినట్టు కాదండి. అయినా సరే అలాగే కనెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా తల్లి ప్రేమ కథలో కూడా తల్లికి కొడుక్కి ఉన్న ప్రేమను కూడా బాగా చూపించారు. అసలు తండ్రి లేడని అంటారు కానీ తనలో తనే కుమిలిపోతూ తల్లికి ఏం చెప్పకుండా తండ్రి లేని బిడ్డ కింద అలా బతుకుతూ ఉంటాడు. అక్కడ ఎమోషన్ కూడా బాగా కనెక్ట్ అయిందని చెప్తుంది సెకండ్ హాఫ్. సినిమా చూసి తెలుసుకుంటే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఈ సినిమా కొద్దిగా ఫస్ట్ హాఫ్ స్లోగా ఉంటుంది. ఫస్ట్ 20-25 minutes బోర్ కొడుద్ది. ఆ తర్వాత బాగానే ఉంటుంది కానీ స్లోగా ఉంటుంది. ఇంకా సెకండ్ హాఫ్ లాస్ట్ అరగంట కోసం సినిమా మొత్తం చూసి ఇచ్చన్నట్టుగా ఉంటుంది. ఇంకా క్లైమాక్స్ అయితే మాత్రం ఇంకా ఓవరాల్గా ఖచ్చితంగా ఈ మూవీ చూడండి. ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ వచ్చేసి 4.3 out of 5. ఇంకా ఈ మూవీ కనుక మీరు థియేటర్లో చూసారా, ఓటీటీలో చూసారా, ఎందులో చూసారా అని చెప్పండి. మీకు ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్ చేయండి. అంతేనండి. మా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేయగలరు. నా వీడియో పూర్తిగా చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. జై హింద్, సైనింగ్ ఆఫ్, బాయ్ బాయ్.